జిల్లాలో స్త్రీ శక్తి పథకం అమలు, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బీచ్ ఫెస్టివల్ కు ఏర్పాట్లు, ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఎన్నికల హామీలో ఒకటైన స్త్రీశక్తి పథకాన్ని చీరాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి, స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎంపీ కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ మహిళలు 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈ పథకం అమలుతో ఏపీ ప్రభుత్వంపై ఏటా 1942 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. అయినప్పటికీ పట్టుదలతో ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా సూర్యలంకలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి పర్యాటక దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 27 తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరంలో 26, 27, 28 తేదీల్లో బీచ్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరు కానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 30 జాతీయ జెండాను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎగరవేశారు. జిల్లా ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే క్రమంలో స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే నేడు మనందరం అనుభవిస్తున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహనీయుల స్ఫూర్తితో దేశ అభ్యున్నతికి తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. చీరాల ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు గాను ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాల ప్రతినిధులతో ఎమ్మెల్యే కొండయ్య ప్లాస్టిక్ నిషేధం P4 అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చీరాలలో ప్లాస్టిక్ నిషేధానికి వ్యాపార వర్గాలు చేపట్టాల్సిన అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇదే అంశంపై వ్యాపారుల నుంచి అభిప్రాయాలు సైతం సేకరించారు. వ్యాపారులకు ఇబ్బంది లేకుండా ఇదే క్రమంలో ప్రజలకు ప్లాస్టిక్ నుంచి అవగాహన కల్పించేలా దశల వారీగా ప్లాస్టిక్ ను నిషేధించాలని సూచించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ పుల్లారెడ్డి అన్నారు. బాపట్ల జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాపట్ల సర్కిల్ పరిధిలో మరో 3 విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వాటిని కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రైతులకు, విద్యుత్ వినియోగదారులకు 24 గంటల విద్యుత్ అందే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం 20 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, అలాగే అద్దంకి కొనికి రోడ్డు నుంచి దాసుల కాలనీ వరకు 30 లక్షల సీసీ రోడ్ల పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం 35 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గడిచిన 15 నెలల్లో అభివృద్ధి అంటే ఏంటో కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి చూపించిందన్నారు. సంక్షోభం నుంచి రైతులను బయటకు తెచ్చేలా పొగాకు కొనుగోలు చేపట్టాలని ఏపీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, SWC మేనేజింగ్ డైరెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. బాపట్ల జిల్లాకు వచ్చిన ఎండి విజయ సునీత జిల్లా కలెక్టర్ వెంకటమురళితో కలిసి పర్చూరు మండలం మార్కెట్ యార్డ్ లోని గోదాముల్లో నిల్వ చేసిన పొగాకు బెల్లను ఆమె నిశితంగా పరిశీలించారు. కొనుగోలు చేసిన తీరుపై ఆరా తీశారు. వాటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా బ్లాక్ బెర్రీ పొగాకు కొనుగోలు గోదాముల్లో నిల్వ చేసి ప్రాసెసింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 105 మంది లబ్ధిదారులకు 65 లక్షల రూపాయల నగదు చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. సమర్పించిన వారు సమ్మిట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.